వెల్కమ్ టు కిట్టి ఛానల్. ఈరోజు ఆలు సమోసా చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని వాము పచ్చగా దంచుకొని బరగ్గా దంచుకోవాలి. దాన్ని ఈ నూనెలో వేసి కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. ఆనియన్, గ్రీన్ చిల్లీ వేగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇందులో పసుపు కొంచెం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ గరం మసాలా, జీలకర్ర పొడి వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ వేసుకోవాలి. ఆమ్చూర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకోవాలి. ఉడికించి పెట్టుకున్న ఆలు ఇందులో వేసుకోవాలి. ఇలా ఆలు ఉడికించి మెత్తగా స్మాష్ చేసుకుని వేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చివరిగా నిమ్మరసం వేసుకోవాలి. ఇదిగోండి ఆలు స్టఫింగ్ రెడీ అయింది. 1 కప్పు మైదా పిండి తీసుకొని ఆయిల్, సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. చేతితో ముద్ద వచ్చేంత వరకు కలుపుకోవాలి. ముద్ద వచ్చిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని కొన్నిగా వాటర్ వేసుకొని ఇలా గట్టిగా చేసుకోవాలి, మెత్తగా కాకుండా. ఇది ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకుని ఇప్పుడు రేకులు చేసుకోవాలి. రేకు ఇలా పతలాగా చేసుకొని మధ్యలో కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలా మర్చుకొని ఇటువైపు వాటర్ తేమ చేసుకొని వేసుకోవాలి. ఇటు సైడ్ కూడా తేమ చేసుకోవాలి. తర్వాత ఇటువైపు మర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని ఇలా మర్చుకోవాలి. ఇదిగోండి ఇలా మర్చుకొని ఇలా చేతితో ఇలా రుద్దుకోవాలి. ఇక్కడ గ్యాప్ ఉండకూడదు. చివర్లో ఇలా చేతిలో ఇలా కోన్లాగా పెట్టుకొని ఇట్లా ఇందులో రేకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో స్టఫింగ్ పెట్టుకోవాలి. ఇలా స్టఫింగ్ వేసుకున్నాక చుట్టూ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకొని లాస్ట్ను ఇలా ఒత్తుకోవాలి. చివర్లో అదంతా ఊడిపోకుండా రేకులు ఇలా అన్నీ చేసుకోవాలి. రేకులు ఇలా నూనెలో వేసుకొని సమోసాలు 2 వైపులా ఎర్రగొచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా ఎర్ర కాలినాక తీసుకోవాలి. అంతే, ఆలు సమోసా రెడీ. వెల్కమ్ టు కిట్టి ఛానల్. ఈరోజు సమోసా చాట్ చేస్తున్నాను. ఇలా మందంగా ఉండే పెనం తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అవి వేగిన తర్వాత టమోటా 1 తీసుకొని ఇలా సన్నగా తరిగింది వేసుకోవాలి. టమాటా సగం మగ్గేంత వరకు ఉంచుకో. సమోసాను ఇలా తుంటలు చేసుకోవాలి. ఒక 3 సమోసాలు తీసుకున్నాను. ఎర్రగా కాల్చుకున్న పూరీలను ఇలా పొడి చేసుకోవాలి, చిన్న ఉంటలుగా. అలా వేసుకోవాలి. కొంచెము జీలకర్ర పొడి వేసుకోవాలి, రెడ్ చిల్లీ వేసుకోవాలి, కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. అన్నీ కలిపి 1 స్పూన్ ఉండాలి. వేసుకున్న సమోసా ఇందులో వేసుకోవాలి. ఇలా సమోసా వేసుకోవాలి. ఇది బఠానీ మసాలా వేసుకోవాలి. బఠానీ మసాలా వేసుకున్నాక ఇలా పూరి మెత్తగా వేసుకునేట్టు ఇందులో వేసుకోవాలి. చివరిగా లెమన్ పిండుకోవాలి. ఇట్లా ఆనియన్ వేసుకోవాలి. సన్నమిర్చి వేసుకోవాలి. అంతే, మసాలా చాటు రెడీ.